మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవాలని తుపాకీ విడితే రెడ్ కార్పెట్ వేస్తామని లేదంటే ఎన్కౌంటర్లు తప్పవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో బస్తర్ దసరా లోకోత్సవ ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఓ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలంటూ లేఖలు విడుదల చేస్తున్నారని, ఇంకా మాట్లాడేందుకు ఏముందని ప్రశ్నించారు. జనజీవన స్రవంతిలోకి వచ్చినా వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. 2026 లక్ష్యంగా బలగాలు కదులుతున్నాయని, వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు అనేవారు ఉండరన్నారు. ఇంకా బస్తర్లో శాంతికి విఘాతం కలిగిస్తే భద్రతా దళాలు ఆయుధాలతో సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. దంతేశ్వరి మాతకు కూడా మొక్కుకున్నానని, మావోయిస్టుల నుంచి బస్తర్ను విముక్తి చేసేందుకు బలగాలకు బలం చేకూర్చాలని కోరుకున్నానని తెలిపారు. కొంతకాలంగా ఢిల్లీలో చాలా మంది నక్సలిజం పుట్టుక అభివృద్ధి కోసమేనని తప్పుడు ప్రచారం చేశారని, బస్తర్ మొత్తం అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. నేడు బస్తర్లో రోడ్లు, మొబైల్ టవర్లు, విద్య, వైద్యం కల్పించడంతో పాటు పేదలకు 25 లక్షల వరకు బీమా, 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఛత్తీస్గఢ్ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 4 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, వచ్చే మార్చి 31 తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. ఇక్కడ జరిగే దసరా పండుగ దేశంలో 75 రోజులు జరిగే అతిపెద్ద పండుగని అమిత్ షా కొనియాడారు.